అన్నెసరీ ట్రావెల్ తగ్గించండి, ఫ్యూయల్ సేవ్ చేయండి అని చెప్పి పీఎం మోడీ గారు ఇచ్చిన వార్నింగ్ విని చాలా మంది షాక్ అయ్యారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, కొంతమంది మీమ్స్ వేశారు అండ్ కొంతమంది ఏమో ఇండియా సిచ్యువేషన్ సీరియస్ అని అడుగుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇది ఇండియా ఒకటే చేస్తున్న పని కాదు, మొత్తం వరల్డ్ అంతా ఆల్రెడీ ఎనర్జీ ఎమర్జెన్సీ మోడ్ లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ లో 4 days వర్క్ వీక్, శ్రీలంకలో ఆఫీసెస్ క్లోజ్, కొరియాలో ఆడ్ ఈవెన్ డ్రైవింగ్ సిస్టమ్, బంగ్లాదేశ్ లో ఫ్యూయల్ లిమిటేషన్స్, జార్డన్ లో గవర్నమెంట్ ట్రావెల్ బ్యాన్స్, మాల్డీవ్స్ అండ్ నేపాల్ లో ఎల్పీజీ రిస్ట్రిక్షన్స్. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ అయిన యూకే, స్పెయిన్, నెదర్లాండ్స్ కూడా పబ్లిక్ ని ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ రిడ్యూస్ చేయమని చెప్పి క్యాంపెయిన్స్ చేస్తున్నాయి. ఐఏ డేటా ప్రకారం 40+ కంట్రీస్ ఆల్రెడీ ఫ్యూయల్ కన్సర్వేషన్ మెజర్స్ స్టార్ట్ చేశాయి. 18 కంట్రీస్ ఏమో డైరెక్ట్ మొబిలిటీ రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. 13 కంట్రీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్స్ అండ్ 35+ కంట్రీస్ పబ్లిక్ ఎనర్జీ సేవింగ్ డ్రైవ్స్ ని కండక్ట్ చేశాయి. అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ అంటే పెట్రోల్ రేట్స్ పెరగడం మాత్రమే కాదు, కంట్రీస్ ఎంటైర్ లైఫ్ స్టైల్ ని టెంపరీగా రీడిజైన్ చేస్తున్నాయి. అండ్ హానెస్ట్లీ ఇండియా ఇంకా స్ట్రిక్ట్ బ్యాన్స్ కి వెళ్ళలేదు. గవర్నమెంట్ ఇప్పటి వరకు మెయిన్లీ అవేర్నెస్ అండ్ వాలంటరీ రిస్ట్రైంట్ మీద ఫోకస్ చేస్తుంది. సో డిబేట్ వై మోడీ ఈస్ వార్నింగ్ ద పీపుల్ కాదు, రియల్ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా ఎనర్జీ క్రైసిస్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఇండియా ఒకటే ఏం కానట్టు ఉండగలదా? ఎందుకంటే ఫ్యూచర్ జియో పాలిటిక్స్ లో స్ట్రాంగ్ కంట్రీ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ కాదు, క్రైసిస్ వచ్చినప్పుడు డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగే కంట్రీ. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, జై హింద్.